అన్ని కష్టాలు నాకే ఎదురవుతున్నాయి, అందరూ నన్నే అవమానిస్తున్నారు అని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే బంగారము, వజ్రము అవి నిజమైనవా కావా తెలుసుకోవాలి అంటే ఎన్నో పరీక్షలకు తట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే అది బంగారము అని, వజ్రము అని గుర్తించబడతాయి. కానీ బొగ్గు ఎలాంటి పరీక్షలని ఎదుర్కోదు. ఒక్కసారి దహించి వేయబడితే బూడిదగా మిగిలిపోతుంది అంతే. అందుకని ఎప్పుడూ కుంగిపోకు. కష్టాలని పరీక్షలుగా భావించి తట్టుకొని నిలబడు. చెడ్డవారికి దూరంగా ఉంటే సరిపోతుంది. కానీ ఎవరైతే ప్రేమగా నటిస్తూ అవసరానికి వాడుకుంటూ మన మంచితనాన్ని తెలివి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం అత్యంత దూరంగా ఉండాలి. ఇలాంటి వారు మేకవన్నిన పులులు లాంటి వారు. ఇలాంటి వారితో జాగ్రత్త సుమ. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినంత వరకు కోపం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఆ కోపం ఆవేశంగా మారితే మాత్రం అనర్థదాయకమే. ఆవేశం ముంచుకు వచ్చేటువంటి ఒక్క క్షణాన్ని గనక అదుపులో ఉంచుకోగలిగితే పశ్చాత్తాపపడేటువంటి, బాధకి గురి చేసేటువంటి 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. ఆవేశం అనేది అన్ని వేళలా అనర్థదాయకమే.